నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆన్ మై ఛానల్ లైఫ్ బై డాక్టర్ అపర్ణ. సో ఈ రోజు వంటర్ చెఫ్ వెడ్నెస్డేస్లో భాగంగా మనం తెలుసుకోబోతున్నాం ఒక యమ్మీ అండ్ హెల్తీ స్నాక్ రెసిపీ అండి. ఇది యాక్చువల్లీ చేసుకోవడం చాలా సింపుల్ అండి. లెస్ దాన్ 10 minutesలో మనం ఇది చేసేసుకోవచ్చు అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. సో అందుకని నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఈ రెసిపీ. ఇంకా పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టపడుతూ తింటారండి. సో అదేంటో తెలుసా అండి, చపాతీ నూడిల్స్. సో వినడానికి కొత్తగా ఉంది కదా. సో ఇదేంటి అంటే, మనము సాధారణంగా కొన్నిసార్లు మన ఇంట్లో చేసుకున్న చపాతీ రోటీస్ మిగిలిపోయినప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. సో ఇది ఎలా చేయాలో మరి ఇంకా తెలుసుకుందామా. చపాతీ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: చపాతీ అండి, చపాతీస్ ఆర్ రోటీస్. వచ్చేటప్పటికి మనం ఏ వెజిటబుల్స్ వేసుకోవాలనుకుంటున్నామో ఆ వెజిటబుల్స్ అన్ని వేసుకోవచ్చు. సాధారణంగా నూడిల్స్లో వేసుకునే వెజిటబుల్స్ అన్ని ఈ చపాతీ నూడిల్స్లో కూడా వేసుకోవచ్చు. అంటే ఆనియన్స్, క్యారెట్స్, క్యాప్సికమ్స్ అండ్ బెల్ పెప్పర్స్, ఇంకా మనం క్యాబేజ్ వాడచ్చు, బీన్స్ కూడా వాడచ్చు. సో నేను ఈరోజు తీసుకుంటున్నవి ఏంటి అంటే ఆనియన్స్, క్యారెట్స్, బెల్ పెప్పర్స్ అండ్ క్యాబేజ్తో యూజ్ చేస్తున్నానండి. ఒక 2-3 గార్లిక్ పాట్స్ బాగుంటుంది. అండ్ ఇంకా మనకు కావాల్సింది ఏంటి అంటే చిల్లీ సాస్, టమాటో సాస్, సోయా సాస్, ఇంకా కొంచెం వెనిగర్ అండి. అలాగే మనకు కావాలనుకుంటే కొంచెం గరం మసాలా పౌడర్ యూస్ చేసుకోవచ్చు. ఇంకా సాల్ట్ అండి, సాల్ట్ ఫర్ టేస్ట్, అండ్ కొంచెం మిర్చి పౌడర్. ఎందుకంటే మనము చిల్లీస్ వేయట్లే కాబట్టి కొంచెం లైట్గా స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం చిల్లీ పౌడర్ యూస్ చేసుకోవచ్చు. సో ఇంకా ఎలా చేయాలో తెలుసుకుందామా మరి. సో ముందుగా మనము ఈ చపాతీలు ఉంటాయి కదండి, వీటిని సన్నంగా కట్ చేసుకోవాలండి. సో నేను అరౌండ్ 2-3 చపాతీస్ యూస్ చేస్తున్నాను. ఇవి చాలా చిన్నగా చేస్తాను నేను. సో ఐఎమ్ యూజింగ్ 2 చపాతీస్. సో ఎలా కట్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. నూడిల్స్ ఎలా ఉంటాయో అలా సన్నగా పొడుగా కట్ చేసుకోవాలన్నమాట ఈ చపాతీస్ని. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా సన్నగా నూడిల్స్ చాప్ చేసుకున్నట్టు చాప్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోవాలి చపాతీస్ని. ఈ విధంగా మనం సన్నగా పొడుగ్గా చాప్ చేసుకోవాలి. సో ముందుగా ఇలా క్యాబేజ్, మనకి ఇంకా కావాల్సిన కూరగాయలన్నీ ఇలా సన్నగా తరుక్కోవాలండి. సో మనం ఇక్కడ ఒక 2 చపాతీస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనము కొంచెమే తీసుకుంటున్నాం అన్నీ. మిగతా కూరగాయలను కూడా, ఆనియన్స్ని అన్నింటినీ కూడా చాప్ చేసుకోవాలండి. సన్నగా పొడుగ్గా చేసుకోవాలి. సో క్యారెట్ తొక్క తీసేసుకొని మనం బేసికల్లీ ఎక్కువసేపు కుక్ చేయం కాబట్టి, స్టిర్ ఫ్రై చేస్తాం కాబట్టి వీలైనంత సన్నగా తొరుకుంటే చాలా బాగుంటుందండి. సో చూసారా ఫ్రెండ్స్, క్యారెట్ కూడా ఎంత సన్నగా ఉందో. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇది తొందరగా కుక్ అవుతుంది అనమాట. సో ఇలా చాప్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ పక్కకు తీసుకుందాం మనం. నెక్స్ట్ సేమ్ అదే విధంగా మనము గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, వీలైతే మనము ఎల్లో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. సో ఈ విధంగా మనం అన్ని కూరగాయలని సన్నంగా తరుక్కోవాలండి. చాలా ఈజీ రెసిపీ. చూసారా, మనం ఇక్కడ ఆనియన్స్ అండ్ ఇవన్నీ తీసుకున్నాం. కావాలంటే మీరు బీన్స్ కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఒక 2-3 గార్లిక్ పాట్స్ని కూడా కట్ చేసుకోవాలండి. ఫైనలీ చాప్ చేసుకోవాలి. ఇలా మనము స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ వేడెక్కింది. ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. లైక్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం అండి. సో ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే మనము నెక్స్ట్ మనం ఈ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. సో ఇప్పుడు ఇందులోకి మనము ఆనియన్స్ వేసుకుంటున్నాం ఫస్ట్. తర్వాత ఈ కొంచెం గార్లిక్ చేసాం కదా, ఇవి కూడా వేసుకుంటున్నాము. సో మనం ఇవన్నీ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం సాటే చేస్తున్నాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మనం సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్, అలాగే క్యారెట్ తురుము,
అలాగే బెల్స్ ఉన్నాయి కదా, పెప్పర్స్, ఇవి కూడా అన్నీ యాడ్ చేసేస్తున్నామండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి. సో మనం దీన్ని కొంచెం లైట్గా స్టిర్ చేస్తుంటూ స్టిర్ ఫ్రై చేయాలండి వీటిని. మధ్య మధ్యలో కొంచెం సేపు టాస్ చేస్తూ ఉండాలండి. సో ఇలా మనకి కొంచెం కుక్ అయితే మంచి స్మెల్ వస్తుందండి. చూసారు కదా చాలా యమ్మీ స్మెల్ వస్తున్నది. మనం ఇప్పుడు దీనిలోకి సాసెస్ యాడ్ చేస్తున్నాము. స్టవ్ని సిమ్లో పెట్టుకోండి. ఇదిగా మనము కొంచెం చిల్లీ సాస్ వేస్తున్నామండి, కొంచెం సోయా సాస్ని వేస్తున్నాము, కొంచెం ఎక్కువ టమాటో సాస్ వేస్తున్నాము, కొంచెం లైట్గా వెనిగర్ కూడా వేస్తున్నాము, కొంచెం గరం మసాలా పౌడర్, లైట్గా స్పైస్ కావాలన్న వాళ్ళు చిల్లీ పౌడర్, తగినంత ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా స్టిర్ చేసుకోవాలని. చూసారా ఈ విధంగా. ఇప్పుడు మనకి యమ్మీ నూడిల్ ఫ్లేవర్స్ వస్తున్నదండి. చాలా బాగుంది వాసన. ఒక 1 మినిట్ కుక్ అవ్వనివ్వాలండి దీన్ని. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక 1 మినిట్ ఇలా కుక్ అయ్యాక కొంచెం ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చపాతీ నూడిల్ పీసెస్ని, ఈ చపాతీ పీసెస్ని చక్కగా యాడ్ చేసేసుకోవాలి. మీకు కావాలనుకుంటే కొంచెం చీజ్ కూడా గ్రేట్ చేసుకోవచ్చు. ఒకసారి మనం మంచిగా చక్కగా అంతా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో, చాలా మంచి స్మెల్ వస్తున్నదండి. ఎంత ఈజీ చూసారు కదా, జస్ట్ 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు ఈ రెసిపీ. సో చక్కగా వెజిటబుల్స్ కూడా వెళ్తాయి. అలాగే ఈ చపాతీ వేసాక మనం ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ చపాతీ కుక్ అయింది కాబట్టి జస్ట్ కొంచెం ఆ ఫ్లేవర్ని అబ్జర్వ్ చేసుకునేంత వరకు నూడిల్ ఫ్లేవర్ని చేసుకుంటే చాలు. మనం ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇది. సో చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా అంతే అండి. కొంచెం కావాలనుకుంటే మీరు పైన గార్నిషింగ్కి కొరియాండర్ యూజ్ చేయొచ్చు. సో చూసారు కదా మన యమ్మీ అండ్ స్పైసీ చపాతీ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇంకా దీన్ని మనం సర్వింగ్కి తీసుకుందాం. ఈ విధంగా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీనో ఈ రెసిపీ చేసుకోవడం. ఇది చేసుకుంటే మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో 2 చపాతీస్లో చూసారా ఎంత క్వాంటిటీ కూడా వచ్చిందో. సో ఇంకా నేను టేస్ట్ చేయడానికి చాలా రెడీగా ఉన్నానండి. సో మనం ఇందులో వాటర్ కూడా యాడ్ చేయక్కర్లేదు అండ్ చాలా మంచి స్మెల్ వస్తున్నది. చాలా బాగుందండి. మన చైనీస్ నూడిల్స్కి ఎటువంటి విధంగా తీసిపోదు ఇది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రెసిపీ చేసుకోవడం ఎంత ఈజీనో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దండి. సో నేను మిమ్మల్ని అందరినీ నెక్స్ట్ వండర్ చెఫ్ వెడ్నెస్డేస్లో ఇంకొక యమ్మీ అండ్ హెల్దీ రెసిపీతో కలుస్తాను. మరి అంతవరకు సెలవు, నమస్తే.